పార్ట్ 1 వీడియోలో చెప్పాను కదా అండి, మా పాపకి ముక్కు ద్వారా బ్రీతింగ్ ఆగిపోయింది అని చెప్పేసి. సో ముక్కు ద్వారా బ్రీతింగ్ ఆగిపోయింది అనేది మాకు తెలీదు, అసలు ఏమీ తెలీదు. నోరు మాత్రం ఓపెన్ చేసి పెడుతుంది. ఇక్కడ జరిగింది ఏంటి, డాక్టర్ మాకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే, అంత నష్టం జరిగిపోయిన తర్వాత ఆ పాపకి ముక్కంతా బ్లాక్ అయిపోయి బ్రీతింగ్ ఆడకపోవడం వల్ల కంటిన్యూగా నోటి ద్వారా బ్రీత్ తీసుకుంటుంది అని చెప్పేసి. ఈ విషయం మాకు తెలియదు. సో అలా 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 ఆల్మోస్ట్ మాకి 1.5 year పైనే కంటిన్యూ అయిపోయినట్టుంది. ఇలా మేము డాక్టర్స్కి చూపిస్తున్నాం, డెంటల్ డాక్టర్కే చూపించాము 2 సార్లు. సో వాళ్ళు చెప్పింది కూడా ఇదే. వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేదు ఎందుకు ఇష్యూ వస్తుందని, వాళ్ళకి తెలియలేదు. ముక్కు నుంచి బ్రీతింగ్ వెళ్ళట్లేదు, తన నోట్ నుంచి బ్రీతింగ్ తీసుకుంటుంది అని తెలియట్లేదు. సో ఇది ఇలా 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 అయిపోతూ ఉండగా ఆల్మోస్ట్ 6th year నుంచి 7th year కంప్లీట్ అయిపోయి 8th year రన్ అయ్యేటప్పుడు 8th కూడా కాదండి, 8th కంప్లీట్ అయ్యి 9th వచ్చింది మాకు. 8th ఎండింగ్లో ఉన్నాం మా పాపకి మేము ఐడెంటిఫై చేసి. ఒకరోజు ఏమైంది అంటే ఆ పాపకి చెవిలో నుంచి చీమ్ కారుతుంది. చెవిలో నుంచి చీమ్ కారుతుంటే మేమేమనుకున్నామంటే ఇయర్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, చెవిలో నుంచి చీమ్ వస్తుంది, సో ఎక్కడన్నా ఏమైనా తగిలించుకోయిందేమో అని చెప్పేసి నేను ట్రై చేశాను. సో యాక్చువల్గా నేనైతే నా పిల్లలకి హెడ్ బాత్ చేపిస్తే ప్రతి వీక్ కొంచెం ఇయర్స్ క్లీన్ చేయడం అవన్నీ నేను చేస్తాను. ఎవ్రీ సండే ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కేరింగే చూస్తాను. అలా చేస్తున్నప్పుడు చేస్తుంటే వస్తూనే ఉంది లిక్విడ్. ఏంటి ఇంత దారుణంగా వస్తుంది అని అసలు నాన్ స్టాప్ అవ్వట్లేదు, అది కూడా బంకగా వస్తుంది అని చెప్పేసి నేను మా హస్బెండ్కి చెప్పాను. చెప్తే మా హస్బెండ్ ఏమన్నారంటే, సరే కంటిన్యూగా వస్తుంది, ఆ పాపకి ఏం పెయిన్ లేదు ఏం లేదు, కంటిన్యూగా వస్తుంది అని చెప్పేసి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి, పునరంజని హాస్పిటల్ అని చెప్పేసి ఇక్కడ బెంగళూరులో మా ఇంటికి దగ్గరలో ఉంటుంది, తన దగ్గరికి వెళ్ళాం. అది కొంచెం హోమియో ఆయుర్వేద క్లినిక్ అన్నట్టు పెట్టారు, బట్ ఇచ్చింది అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్. సో అక్కడికి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే ఆ రోజు సండే రోజు వేరే హాస్పిటల్స్ ఏమీ లేవు, చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. అక్కడికి వెళ్తే అక్కడ ఆ రోజు కూడా హాలిడే ఉంది. సో నెక్స్ట్ డే దాకా మేము చేసింది ఏంటంటే కంటిన్యూగా కారుతా ఉంది ఆ పాపకి అని చెప్పేసి దూది పెట్టేసి రబ్ చేసుకుంటూ, సో అలా ఫేస్ చేసి ప్రాబ్లమ్ని దూది పెట్టి నెక్స్ట్ డే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమె చెక్ చేసి చెప్పింది ఏంటి అంటే, ఆ పాపకి ఇయర్ లోపల డ్రమ్ ఉంటుంది, అది పగిలిపోయింది అని చెప్పేసి. అది చీము కాదు, మాకు తెలియదు కదా, సో చీము అనుకున్నాము, కానీ అది చీము కాదు. ఆ పాపకి లోపల ఇయర్ డ్రమ్ పగిలిపోయింది. ఎందుకు పగిలిపోయింది అంటే, అంతకు ముందుకు 10 days నుంచి ఆ పాపకి జలుబు ఉంది. కానీ విషయం ఏంటి అంటే, జలుబు చేస్తే మనకి బయటకు వచ్చేస్తుంది కదా, ఆ పాపకి వచ్చలేదు, జస్ట్ ఊరికే నోరుతో అలా అలా అనుకుంటున్నది. విక్స్ పెట్టేదాన్ని, స్టీమ్ పెట్టేదాన్ని, ఫ్రీగానే ఉండేది. సో జలుబు చేసిందని తెలుసు కానీ, లైట్గా జలుబు ఉందని తెలుసు కానీ ఇంత ఉందని తెలియదు. సో ఆ జలుబు చేయడం వల్ల వాళ్ళు ఏం చేశారు అంటే, ఆ జలుబు అనేది ఆల్రెడీ ఇది సంవత్సరం నుంచే బ్లాకేజ్ ఉంది కదా, మనకు ఆ విషయం తెలియదు. అంటే బ్లాకేజీ అంటే మొత్తం క్లోజ్ అయిపోయింది, బ్రీతింగ్ ఆడట్లేదు కదా. సో అది అంతా క్లోజ్ అవ్వడం వల్ల మన జలుబు అయితే ఏదైతే బయటికి రావాలో ఆ చీమిడి అనేది అది ముక్కు ద్వారా రావడానికి ఇంకా అవకాశం లేదు కాబట్టి, సో ఆ జలుబు చేసినప్పుడు అది ఇంకెక్కడ వస్తుంది, ముక్కు ద్వారా రాదు కాబట్టి ఆ ప్రెజర్ అంటే అది బాగా బ్లాక్ అయిపోయి ఇక్కడ ఆ ప్రెజర్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆ పాపకి ఆ లోపల ఉన్నదంతా బయటికి రావాలి. సో అప్పుడు ఇయర్లో ఉన్న డ్రమ్ము పగిలిపోయి హోల్ పడి ఆ ప్రెజర్ నుంచి డ్రమ్ పగిలిపోవడం వల్ల అది ఇయర్లో నుంచి బయటకు వచ్చింది. ఈ ఇయర్లో నుంచి చీమిడి అంతా బయటికి లిక్విడ్ లాగా వచ్చేసింది. సో అది ఆమె చెప్పింది మాకు. కానీ ఇక్కడ అడినాయిడ్ అని చెప్పలేదు, టాంజిల్స్ అని చెప్పలేదు, ముక్కు బ్లాక్ అయిందని చెప్పలేదు, అడినాయిడ్ వల్లే క్లోజ్ అయిందని ఏమీ చెప్పలేదు. ఆమె ఏం చెప్పినా ఒక మా స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇయర్ డ్రమ్ పగిలిపోయింది, సో అందుకే ముక్కులో రావాల్సిన లిక్విడ్ బ్యాక్ సైడ్ నుంచి ఇయర్లో నుంచి కారుతా ఉంది, పర్లేదు మెడిసిన్ ఇస్తాను అనింది. సరే 1 week మెడిసిన్ వాడాము. ఫస్ట్ డే యాంటీబయాటిక్స్ ఇచ్చేశారు. యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఫస్ట్ డేనే లిక్విడ్ ఆగిపోయింది. ఇంకా 1 week మెడిసిన్ ఇచ్చారు. మళ్ళీ 1 week తర్వాత వెళ్ళాము, బెటర్గా ఉంది. సో బెటర్గా ఉందని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 1 weekకి మెడిసిన్స్ ఇచ్చింది. 1 week or 10 daysకో ఇచ్చి అప్పుడు ఏం చెప్పింది అంటే, తను నాకు కొంచెం మీ పాప మీద డౌట్ ఉంది ముక్కు మీద, సో ఒకసారి ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం కన్సల్టెన్సీ అంటే నెక్స్ట్ టైం చూపించడానికి వచ్చేటప్పుడు మీరు మీ పాపది ఎక్స్రే తీసుకురండి అని చెప్పింది.
ఆమె నోట్ చేసింది, అక్కడ అడినాయిడ్ ఎక్స్రే తీసుకురండి అని చెప్పి నోట్ చేసింది. మాకు అడినాయిడ్ ఎక్స్రే అని చెప్పలే, అడినాయిడ్ కోసం అనేమో డౌట్ ఉంది, ఎక్స్రే తీసుకురండి అని చెప్పింది, అక్కడ నోట్ చేసింది. బట్ మనకు తెలియదు కదా అడినాయిడ్కి ఎక్స్రే ఎక్కడ తీస్తారు ఏంటి ఏమీ తెలీదు. సో ఆ ఎక్స్రే తీసుకురా అని చెప్పినప్పుడు సరే అని మేము ఇంటికి వచ్చేసాం.